హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందు ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్ కర్రీకి కావాల్సినవి టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే టమాటాలు అనేవి ఆయిల్లో మంచిగా మగ్గుతాయండి, త్వరగా మగ్గుతాయి టమాటాలు. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే టమాటాలు అనేవి ఆయిల్లో మంచిగా మగ్గుతాయి. మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా ఇంట్లో చేసే కర్రీస్ నేను ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తున్నాను. కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటాలు చూసారా మంచిగా సాఫ్ట్గా మగ్గాయి. ఇప్పుడు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకొని కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కర్రీని కాసేపు ఉడకనియాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. నేనైతే ఎగ్ కర్రీ చేస్తే ఇలాగే చేస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.